హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని కుటుంబములకు, ప్రియ దేవుని బిడ్డలందరికీ మన తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం నుండి కూడి వచ్చిన బిడ్డలందరికీ, వినిచున్న బిడ్డలందరికీ, ఆయా పరిశుద్ధుల సంఘంలో ఉన్న ప్రియదేవుని బిడ్డలందరికీ, మరి ఎక్కువగా ప్రయాసపడుతున్నటువంటి క్రీస్తునందలి నా యొక్క సహోదరులైనటువంటి దైవజనులందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొంచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. మంచిది ప్రియమైన ప్రియదేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసు. మరి తాడేపల్లి ముగ్గు రోడ్డు నందు గల కొండ మీద ప్రసంగం, కొండ మీద క్రీస్తు యేసు సువార్త సమాజము వారి యేసుక్రీస్తు చిన్నపిల్లల ఆశీర్వాద ప్రేమ కార్యక్రమాన్ని మరి గత 2009 నుంచి ప్రారంభించి ఉన్నాం. అయితే ఈ కొండ మీద ప్రసంగం అనే స్థాపితం 1972లో జై ఆంధ్ర సందర్భంగా మరి ప్రారంభించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది దైవజనులు, ప్రియ దేవుని బిడ్డలందరూ మరి కాలం చేసి ఉన్నారు. వారు ప్రయాసపడి ఉన్నారు. వారు ఎంతగానో ప్రయాసపడి కాలం చేసి ఉన్నారు. తదుపరి తరువాత పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆ ధన్యతను, ఆ పరిచర్యను నా కొరకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సంవత్సరపు వాగ్దానం ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ 2026 వాగ్దానం ఏమిటంటే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలోని 1-2 వాక్య భాగాల మీద పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. ఏమిటి అంటే, మనము సంపూర్ణము భక్తి కలిగి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వాక్య భాగం నుంచి 15వ వాక్య భాగం వరకు మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు అందులో ఉన్న సారాంశం ఏమిటంటే, బహిరంగ ఆరాధనకైన పద్ధతులు. ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం తన బిడ్డలందరికీ, ప్రజలందరికీ, సకల జనులకు ఈ 2026 వాగ్దానం ఏమిటంటే, 1వ వాక్య భాగం, ముఖ్యముగా 2వ వాక్య భాగం. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్య భాగం, 2వ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, 2వ వాక్య భాగం, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. 3వ వాక్య భాగం చూద్దాం. ఇది మంచిదియో మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరపు వాగ్దానము కొండ మీద ప్రసంగం వారి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆధారం చేసుకొని మనుషులందరి కొరకును, మన దేశ పరిపాలన నాయకులందరి కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినందుకు మరి నేను సిద్ధపడుచు మీ అందరి ప్రార్థన సహాయ సహకారాలు కూడా
మాకు అందించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. మా మొబైల్ నెంబర్ 9014389396. మా మొబైల్ నెంబర్ 9014389396. మా కొరకు ప్రార్థించగలరు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో వందనాలు తెలియపరచుకొంచున్నాను.